మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక కొండ సత్యలక్ష్మి గార్డెన్స్ లో జరిగే ఈ సమావేశంలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు అండ్ ఎస్సీఆర్ పై కూడా బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు హరీష్ రావు. సో రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ వేణు, ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. సో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వాట్స్ అప్డేట్స్? సంజన, గుడ్ మార్నింగ్. అంటే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు సమావేశాలు అయితే పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తల సమస్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రతి దానికి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలే కాదు అభిమానులు కూడా వస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటు వేములవాడ, సిరిసిల్లలో సైతం చేసినటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా నాడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఏ విధంగా ఉండేది, పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలనే దాని మీద కూడా సూచన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు కరీంనగర్ టౌన్ సంబంధించి చూసుకుంటే ఇటు గంగుల కమలాకర్ మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు ఉన్నారు. అంటే మొత్తం అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభమైతే దీనికి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి విజువల్ కూడా ఇప్పుడిప్పుడు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఇటు హరీష్ రావు గారు రానున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనకు స్థానిక నాయకులు ఉన్నారు, మరియు మాజీ అంటే నగర అధ్యక్షుడు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క సమావేశం అంటే మరికొద్దిసేపులో జరగబోతుంది, అంటే ఈ సమావేశం ఉద్దేశం ఏంటి? ఇంకోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిర్వహిస్తున్నారు. దీనికి ప్రత్యేకత ఏంటి అసలు? ఈరోజు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ముఖ్య కార్యకర్తల సమావేశం. దీనికి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి అధ్యక్షతన జరుగుతుంది. దీని ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు డిప్యూటీ పవర్ లీడర్ హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున కరీంనగర్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేట్లు కానీ, మరి అదేవిధంగా సర్పంచ్లు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి, జనరల్ బాడీ సమావేశానికి ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా వస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఏ విధంగా ఉంది, 10 ఏళ్ల మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా మనం కరీంనగర్ నగరాన్ని కానీ, కరీంనగర్ కాన్స్టిట్యున్సీని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం, తర్వాత ఈ 30 నెలలలో ఈ కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుంటారు, రైతులు, మహిళలు, మరి తాగునీరుకు, సాగునీరుకు జరిగే ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయనే విషయం మీద పూర్తిగా కూడా మరి కార్యకర్తలతోని చర్చించడం. దాని తర్వాత మరి ఎస్ఐఆర్ కూడా జరుగుతుంది కాబట్టి ఎస్ఐఆర్లో కూడా బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త, బిఎల్ఏలు, నాయకులు కూడా పాల్గొని మరి బీఆర్ఎస్ సంబంధించిన కానీ మిగతా న్యాయమైన ఓటర్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారిని ఎస్ఐఆర్ కూడా పూర్తి చేసేందుకు అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు పార్టీ విస్తృతంగా ఇవాళ దేశంలోనే ఒక గొప్ప పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మెంబర్షిప్ ఉండే, ఇవాళ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 53,000 మంది మెంబర్షిప్ ఉండ్రి. మరి కొత్తగా రాబోయే కాలంలో మన మెంబర్షిప్ కూడా పెద్ద ఎత్తున కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో చేసుకోవాలనే ఉద్దేశంతో అనే ఈ మీటింగు చెబుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వస్తున్న హరీష్ రావు గారు ఎస్ఐఆర్ మీద కానీ, మెంబర్షిప్ మీద కానీ, అదేవిధంగా మనం ఇంతకుముందు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో తాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద కూడా పూర్తి అవగాహన కల్పించి మరి ప్రజలలో మనం పోయి ఇక్కడ మనం 10 ఏళ్లు చేసిన మరి అభివృద్ధి, మన సంక్షేమం, సాగునీరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన దానికి ఇప్పుడు ఇబ్బంది చేస్తున్నదానికి ప్రజల దృష్టికి తీసుకుపోవాలనే అవగాహన కూడా కల్పించి ప్రజల దగ్గరికి పోవాలని కార్యకర్తలను కూడా మరి మనం చెప్పబోతున్నారు కాబట్టి మరి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు విచ్చేస్తున్నారని తెలియజేస్తున్నారు. సార్, మొత్తం చూసుకుంటే మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడడం. సార్ చెప్పండి, మీరు ఒక నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జ్ కూడా వెళ్ళారు, ఎట్లా ఉంది సార్ స్పందన? ఎక్కడికి పోయినా కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, ఎప్పుడు ఎన్నికలు అవుతారా, ఎప్పుడు మన ప్రభుత్వంలో అస్తమానం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు, మా గంగుల కమలాకర్, వారితో కూడా ఒక మాట మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం అయితే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చారు, వారితో కూడా మాట్లాడించి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఇది అంటే ముఖ్యంగా పంటలు ఎండిపోతున్నాయి. హరీష్ రావు గారు అప్పుడు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు
హరీష్ రావు గారు వాటర్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు అద్భుతమైన పంటలు 2.5 సంవత్సరాలు మొత్తం పంటలు ఎండుకున్న పరిస్థితి నీళ్ళు లేవు. ముఖ్యంగా ఎందుకు నీళ్లు రావు, ఎందుకు నీళ్లు ఇవ్వవు అనే ఒక డిమాండ్ తోటి వస్తాం. నెంబర్ 2 ఎస్ఐఆర్. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఓటర్లు తీర్చే ప్రయత్నం బాగున్నది. మా పార్టీ యొక్క ఓటర్లు ఎట్లా కాపాడుకోవాలని చెప్పే విధంగా విస్తృతంగా ఎస్ఐఆర్ గురించి చెప్పడం జరుగుతుంది. పార్టీ బలోపేతం జనరల్ బాడీ మీటింగ్ మీద రేపు రాబోయే ఎన్నికలలో ఈ పార్టీ అధికారం రావాలంటే ఏం చేయాలి ఆ ఉద్దేశంతో పోతున్నాం. కాబట్టి అద్భుతమైన కాన్స్టిట్యూన్సీ మీటింగ్ కాబట్టి డెఫినెట్ గా ఇది సక్సెస్ అవుతుందని చెప్పేసి దీని తదనంతరంగా మా అందరు కూడా ఎస్ఆర్ ఎట్లా చేసుకోవాలి, ఎస్ఆర్ కు ఒక ట్రైనింగ్ గుణంగా మా హరీష్ ఇచ్చే ప్రయత్నం వచ్చి సో అందరు గుణంగా మంచి పెద్ద మీటింగ్ కాబట్టి అందరూ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని ఆలోచన. ఇది మొత్తం మీద సంజన అంటే ముఖ్యంగా ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటుగా దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇటు జలాశయాలకు నీరు సంబంధించి కూడా ఎండిపోతున్న ఇబ్బందులు రైతాంగాన్ని ఆదుకోవాలని ఒక దృక్పథంతో కూడా ఇటు రైతులకు కూడా సూచన చేస్తారని చెప్పి మాజీ మంత్రి గంగుల చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ అంటే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముఖ్య కార్యకర్తల సమావేశం అయితే పెద్ద ఎత్తున పొందుతుంది. రైతులు కావచ్చు, ఇటు అభిమానులు కావచ్చు, అటు పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో హరీష్ రావు గారు అన్నారు. హరీష్ రావు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం మొదలవుతుంది. అంటే కార్యకర్తలను ఉద్దేశించి పార్టీని స్ట్రెంత్ అయిన కావచ్చు, ఇటు సర్క్ సంబంధించిన విషయాన్ని కూడా పూర్తి అవగాహనతో వాళ్ళకు చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సంజన. ఓకే, ఆల్ రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్